గుంటూరు జిల్లా సంతపేటలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తను తాడుతో ఊరేసి హతమార్చింది రెండో భార్య. వెంకటేష్కు తులసి మునియమ్మతో రెండో వివాహం జరిగింది. మునియమ్మకు కొన్ని రోజులుగా సురేష్తో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే భార్య వివాహేతర సంబంధం తెలిసి వెంకటేష్ ప్రశ్నించాడు. దీంతో వెంకటేష్ అడ్డు తొలగించుకోవాలని భార్య స్కెచ్ వేసింది. అక్టోబర్ 6న సాయంత్రం వెంకటేష్ ఇంట్లో నిద్రిస్తుండగా ప్రియుడితో కలిసి హత్య చేసింది. వెంకటేష్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దారుణం సంతపేటలో చోటు చేసుకుంది. రెండో భార్య భర్తని అతి కిరాతకంగా హతమార్చింది. నిద్రలో ఉండగా ప్రియుడితో కలిసి తాడుతో ఊరేసి మరీ హతమార్చిన ఈ ఘటనతో ఒకసారిగా కలకలం రేగింది. వెంకటేష్కు తులసి మునియమ్మతో ఈ రెండో వివాహం జరిగింది. అయితే కొద్ది రోజులుగా వేరే వ్యక్తి సురేష్ అనే వ్యక్తితో ఈ వివాహేతర సంబంధం కారణంగా భార్య వివాహేతర సంబంధం తెలిసి వెంకటేష్ ప్రశ్నించడంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన మునియమ్మ అతన్ని నిద్రిస్తుండగా అక్టోబర్ 6న ఇంట్లో ప్రియుడితో కలిసి ఊరేసి చంపింది. వెంకటేష్ తల్లి ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు హత్య చేసినట్టుగా ఒప్పుకున్నారు. అదిగో చూడండి, భార్య తులసి మునియమ్మ, ఆమె ప్రియుడు సురేష్ ఇద్దరు కలిసి వెంకటేష్ని అతి దారుణంగా అదే తాడుతో నిద్రిస్తుండగా నిద్రలోనే ఊపిరాడకుండా గొంతుకు తాడు బిగించి దారుణంగా హత్య చేశారు. ఈ కిరాతకం సంతపేటలో చోటు చేసుకుని దీంతో స్థానికంగా కలకలం రేగింది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకా ఇది రెండో వివాహము అయినప్పుడు కూడా మరి భర్తతో ఇష్టం లేకపోతే ప్రియుడితో కలిసి ఎక్కడికైనా పారిపోవాల్సింది, లేదా భర్తను విడాకులు ఇచ్చి అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవాల్సింది. కానీ భర్తను హతమార్చడం, అది కూడా ప్రియుడితో కలిసి నిద్రలో ఉండగా అతి కిరాతకంగా ఎంత దారుణాలకు ఒడిగడుతున్నారు ఈ ఘటన బట్టి మళ్ళొకసారి మనకు రుజువు అవుతుంది. అత్యంత పాశవికంగా చంపడం, చంపిన తర్వాత ఆ పైశాచిక ఆనందం పొందడం ఏంటో ఇటీవలి కాలంలో ఈ కొంతమంది మనస్తత్వాలు ఎందుకు ఇలా తయారవుతుందో అర్థం కాని పరిస్థితి. పరాయి వ్యక్తుల మోజులో ఏకంగా భర్తలను హతమార్చడం ఈ ఆనవాయితీగా మారుతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు చాలా దిగ్భ్రాంతిని గొల్పిస్తున్నాయి. అలాంటి ఘటన సంతపేటలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్పందించారు. ఆ నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. పోలీసులు ఏమన్నారో చూద్దాం. సంతపేటకు సంబంధించినటువంటి జి వెంకటేష్, ఇతను వృత్తిరీత్యా చికెన్ షాప్ టెంపో సంబంధించిన డ్రైవర్. ఇతనుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య తర్వాత అతనికి సంతానం కలిగినందువలన ఇప్పుడు మీ ముందు అరెస్టు కాబడినటువంటి ఈమెను రెండో భార్యగా అతను తన డ్యూటీలో భాగంగా ఈ పల్లిపట్టులో చూసి ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటాడు. ఈమెకి అతని ద్వారా ఇద్దరు బిడ్డలు కూడా సంతానం కలుగుతుంది. కానీ అతను డ్యూటీకి పోయినప్పుడు అతను ఆమె పక్కన ఉన్నటువంటి సురేష్, ఇతను మామూలు మేస్త్రి పని చేసే జీవనం, అదే ఏరియా సంతపేట, పరిచయం ఏర్పడింది. వాళ్ళ పరిచయము కొద్దిగా అక్రమ సంబంధంగా ఏర్పడింది. భర్త ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటికి వచ్చి పోవడం, కాబట్టి ఈమె కూడా అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఎందుకంటే అతని ఇంట్లో కూడా మునియప్ప వాళ్ళ ఫాదర్ ఇద్దరు మాత్రమే ఉంటారు. వాళ్ళ యొక్క సంబంధం ఈ విధంగా కొనసాగుతుంది. ఈ విషయం తెలిసి భర్త కొద్దిగా ఈమెని దండించడం జరిగింది. గొడవలు అయినాయి. కాబట్టి మన కార్యక్రమాలకు ఇతను ఉంటే అడ్డంకి అని చెప్పి భావించి 6వ తారీఖు అతను డ్యూటీ నుంచి వచ్చి బాగా తాగిన మైకులో ఉన్నప్పుడు ఇరువురు కలిసి తాడు ఈ ముందు తాళ్ళను వేసి చీరి ఒక సున్ని కూడా చుట్టి బాగా ఇద్దరు గొంతు బిగించి చంపేశారు. ఇనిషియల్గా మనకు అది ఇంట్లో జరిగినది కాబట్టి వాళ్ళ మదరు, నా కొడుకు మరణంపై నాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఆయన మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 194 BNSS కింద మనం ఫస్ట్ కట్టినాము. తర్వాత PM ఎగ్జామినేషన్లో ఇది పక్కాగా ఉరి బిగించడం వల్ల కలిగినటువంటి మరణం అని డాక్టర్ గారు చెప్పినందువల్ల అప్పుడు మాకు కూడా కొద్దిగా సమాచారము అనుమానం ఉంది. మాకున్నటువంటి సాక్ష్యాధారాలతో వీళ్ళిద్దరినీ గట్టిగా విచారించిన తర్వాత వాళ్ళు నేను ఏ విధంగా అతను చంపలేదు ఆ విషయాలన్నీ కూడా కులంకుశంగా మా ముందు తర్వాత పెద్ద మనిషి ముందు ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్కి తరలించారు. ఖచ్చితంగా ముందస్తు ప్లాన్ ప్రకారమే అతని జీవితంలో మనం హ్యాపీగా ఉండాలంటే అతను మనకు ఉండకూడదు అని ఆలోచన చేసుకొని చేశారు.
వెంకటేష్ తల్లి ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు హత్యను ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అతి కిరాతకంగా దారుణంగా ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తని అడ్డు తొలగించుకోవాలని ఆ భార్య స్కెచ్ వేసింది. అనుకున్నది తడవుగా ప్రియుడితో కలిసి ఇంటికి పిలిపించి నిద్రపోతున్న భర్తకు ఏకంగా తాడుతో ఉరి బిగించి చంపింది. ఈ అమానుష ఘటన సంతపేటలో చోటు చేసుకుంది. రైట్, మా ప్రతినిధి దామోదర్ జైన్ అవుతారు. దామోదర్, భర్తను అడ్డు తొలగించుకునే క్రమంలో ఏకంగా నిద్రిస్తున్న భర్తని భార్య ప్రియుడితో కలిసి చంపిన ఘటన కలకలం రేపుతుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. సంతపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఆ నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి దర్యాప్తు జరుగుతుంది? వెంకటేష్ అనే యువకుడు చిత్తూరు ఏదైతే పల్లిపట్టుకు చెందిన కావ్య అలియాస్ మునియమ్మ రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఇతను ఈ అమ్మాయి గతంలో మొదటి వివాహానికి పిల్లలు కలగకపోవడం, అంతేకాకుండా కావ్యతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో చిత్తూరులోని సంతపేటలో నివాసం ఉంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ అమ్మాయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏదైతే కావ్య వెంకటేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్నారి పిల్లలు. కానీ ఈ అమ్మాయికి సురేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడ్డాము. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారడం, రెగ్యులర్ గా వారు కలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఈ విషయాన్ని గుర్తించి వారిని మందలించడం జరిగింది. తాగి గొడవ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో భర్తను అంతమొందించాలని ప్లాన్ చేసిన మునియమ్మ 6వ తేదీ రాత్రి అతను మద్యం పడుకున్న సమయంలో ఇద్దరు కలిసి గొంతుకు తాడు బిగించి చంపివేసి ఆ తాడును మంచం కింద వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా సీన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు చూడగానే అనుమానం రావడంతో దీని మీద పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం హత్యగా తేలడంతో ఏదైతే ఆమె తల్లి వెంకటేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో ఏదైతే ప్రియుడు సురేష్ తో కలిసి మునియమ్మ హత్యకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో ఈ రోజు వారిని రిమాండ్ కి తరలించారు. ఈ సందర్భంగా ఏదైతే డిఎస్పీ సాయినాథ్, అదే విధంగా 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య ఆధ్వర్యంలో ఈ ఎంక్వైరీ నడిచింది. మొత్తం మీద భర్తను అంతమొందించడమే కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించిన మునియమ్మ వ్యవహారం బయటపడింది. అదేవిధంగా సురేష్ వీరిద్దరిని నిందితులుగా చేస్తూ కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కి పంపారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దామోదర్. సో ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. భారీ వివాహేతర సంబంధం తెలిసి వెంకటేష్ ప్రశ్నించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ఆ భార్య స్కెచ్ వేసింది తులసి మునియమ్మ. ఇది కూడా రెండో వివాహం. దారుణం అంటే భర్తని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. అక్టోబర్ 6వ తేదీన వెంకటేష్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా తాడు బిగించి ఉరిపెట్టి భర్తను చంపిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో అసలు సమాజం ఎటువైపు వెళ్తుందని ఒకసారిగా మానవ సంబంధాల గురించి ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ అయినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇష్టం లేని పరిస్థితుల్లో తప్పుకోవాలి, ఆ జీవితాల నుంచి పక్కకు వెళ్ళిపోవాలి, లేదా ఒంటరిగా జీవించాలి, అవసరమైతే ఇష్టం ఉన్న వ్యక్తితో వెళ్ళిపోవాలి. కానీ ఇలా హత్యలు చేయడం, అది కూడా ప్రాణాలు తీయడం చాలా సులువుగా మారుతుంది. మనిషి ప్రాణం తీసేందుకు ఎందుకు వెనుకాడట్లేదు, ప్రాణాలు తీసేందుకు ఎలాంటి కుట్రలైనా పడుతున్నారనడానికి ఇది మరొక నిదర్శనం. సంతపేటలో జరిగింది దారుణం. దీనిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.